6. Reverse. 1, 2, 3, 4, 5, 6. దాన్ని కనపడుతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. కనపడుతుంది. తొడభాగాన్ని టైట్ చేయాలి మేడం. ఓకే, తొడభాగా టైట్ చేసి మోచిప్పలకి ఎక్సర్సైజ్. చెప్పుడు వేలు బొట్టిన వేలుతోటి కుడి కాలు, కుడి చేతి పక్కలకి, పైకి, కిందకి, క్రాస్గా మొత్తం 4 డైరెక్షన్స్లో. రెండో క్రాస్. నెమ్మదిగా ఎడమ కాలు. మిగతా ప్రాణాయామాలు ఉన్నాయి కదా, ఇంకా అవ్వలేదు కదా పూర్తిగా? అవ్వలేదు మేడం. ప్రాణాయామం వరకు. అదే, ఓకే. చంద్రబేది చేసేసేయండి. ఎడమ చేయి ప్రాణముద్ర, ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొట్టన వేలు 3 కలపాలి. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ముద్ర చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. కుడి చేయి నాసికా ముద్ర, చూపుడు వేలు, మధ్య వేలు ముడిచి బొటన్ వేలుతో కుడి ముక్కు మూసివేసి, కుడి బొటన్ వేలుతో కుడి ముక్కు మూసివేసి, ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుని, ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాస ఎడముక్కు ద్వారా వదిలేయడం లేదా కుడి ముక్కు ద్వారా వదిలేయడం. మళ్ళీ ఎడముక్కు ద్వారానే శ్వాస తీసుకోవాలి. ఇలా 10 ఆవృత్తాలు చంద్రబేది. వీలైతే 1-2 సెకండ్లు ఆపి ఆ తర్వాత శ్వాసను బయటకు పంపించాలి. అప్పుడు దీర్ఘ శ్వాస, దీర్ఘ ప్రశ్వాస బాగా సాధ్యం అవుతుంది. వెన్నుపూస నిటారుగా ఉండాలి. నాలుక కేచిరి ముద్ర, దృష్టి ఆగ్ని చక్రి ముద్ర. చక్కగా శ్వాస తీసుకుంటున్నప్పుడు మనలోకి విశ్వకాంత శక్తి ప్రవేశిస్తున్నట్లు, శ్వాస బయటకు పంపిస్తున్నప్పుడు మనలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతున్నట్లు ఈ విధంగా భావన చేస్తూ చేయండి. Slowly relax. Relaxing the Anmukha. చంద్రబేది ప్రాణాయామం చేద్దాం. ప్రాణముద్ర ఉంచాను ఎడమ చెయ్యి. ఇప్పుడు ఎడముకు ఉంగరపు వేలు లేదా చిటికిన వేలుతో మూసివేసి కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. సూర్యబేది, సూర్యతత్వం, సూర్య నాడి కుడి ముక్కుకి ప్రతీక. సో కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. కుడి ముక్కు మూసివేసి కాసేపు ఆపి కుడి ముక్కు ద్వారా లేదా ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాలి. మళ్ళీ కుడి ముక్కు ద్వారానే శ్వాస తీసుకోవాలి. ఈ విధంగా ఒక 10 ఆవృత్తాలు చేయండి.
Slowly relax. Relax in the animal. Slowly relax. ప్రాణముద్ర ఉంచి ఎడమ చెయ్యి అనులోమ విలోమ చేసేసేయండి. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ మొదలు పెట్టాలి ఎప్పుడైనా కూడా ప్రాణాయామం. అనులోమ విలోమ అనేది స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్ నాస్ట్రిల్. ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాస కొంచెంసేపు ఆపి కుడిముక్కు ద్వారా బయటికి పంపించేసేయండి. కుడిముక్కు ద్వారా బయటకు పంపించిన ఈ శ్వాసను బయట బాహ్య కుంభకంలో 1-2 సెకండ్లు ఆపి అగైన్ డీప్ బ్రీతింగ్ ఫ్రమ్ రైట్ నాస్ట్రిల్. ఎటైతే కుడిముక్కు ద్వారా బయటకు పంపించేసామో అదే ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. కుడిముక్కు మూసివేసి 1-2 సెకండ్లు ఆగి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఇప్పుడు మళ్ళీ శ్వాస ఎటైతే బయటకు వెళ్ళిపోయిందో ఆ ముక్కు ద్వారానే మళ్ళీ శ్వాస తీసుకోవాలి. ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడి ముక్కు ద్వారా బయటకు పంపిస్తుంది. మళ్ళీ కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడముక్కు ద్వారా బయటకు పంపిస్తుంది. ఇప్పుడు 2 ఆవృతాలు చేశాం కదా, ఇదే విధంగా మిగతావి కూడా చేయండి. ఒక సుమారుగా 8 ఆవృతాలు. ఒక్కొక్క ఆవృతం వచ్చి 20 to 30 సెకండ్స్ వస్తుంది. ఇంకా బాగా డీప్గా చేయగలిగితే 1 నిమిషం పాటు కూడా ప్రొలాంగ్ చేయొచ్చు. ఎన్ని శ్వాసలు తీసుకున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంతసేపు శ్వాసని తీసుకోగలిగాము అనేది ఎక్కువగా ఆరోగ్యానికి కానీ ఊపిరితిత్తులు మన ప్రాణశక్తి పెంచుకోవడానికి ఉపయోగం. ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించి రిలాక్స్ ధ్యాన ముద్ర. 2 అరచేతులు ఒకదానిలో ఒకటి చేతి పట్టును వెళ్ళి టచ్ చేసి భుజాలు విశాలంగా, వెన్నుపూస నిటారుగా, నాలుక కేచి ముద్ర, నాలుక టిప్ని ప్యాలెట్ కానిచ్చేయాలి. ఆ తర్వాత దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించి స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు రాకు చేస్తుంది. అరచేతుల యొక్క నిలువ చీరు కళ్ళకు అద్దుకొని అరచేతులు చూస్తూ కడదలు.
భ్రామరి ఉద్గీత ప్రణవ చేద్దాం. భ్రామరి 3 సార్లు. 2 చేతులు షణ్ముఖ ముద్ర. చూపుడు వేళ్ళు 2 కనుబొమ్మల పైన ఆజ్ఞా చక్రం దగ్గర కలుపుతూ, మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా కళ్ళ మీదుగా పెట్టి ఫెదర్ టచ్. నో నీడ్ టు ప్రెస్. డీప్ బ్రీత్ ఇన్. చెవులు మూసివేసి ఈ విధంగా ఓంకారాన్ని జంకారంలాగా నాలికని ప్యాలెట్ కానిచ్చేసేసి కంట భాగం గుట్టక వేస్తే కదిలే ప్రదేశం అక్కడ శబ్దం చేస్తూ మకారం చాంటింగ్ లాగా వస్తుంది. మించుమించుగా చెవుల్లో మాత్రం జంకారం శబ్దం మనకి బ్రెయిన్ లోకి జంకారం శబ్దం లాగా వెళ్ళిపెడుతుంది. డీప్ బ్రీతింగ్. ఉద్గీత చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊమా అంటూ ఉచ్చరించాలి. 2 చేతులు చిన్ముద్ర. డీప్ బ్రీత్ ఇన్. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ రిలాక్స్ ధ్యాన ముద్ర. మనసులో ఓంకారాలను ఉచ్చరిస్తూ కాసేపు ప్రణవ ప్రాణాయామం. ఓం అనుకుంటూ శ్వాస, ఓం అనుకుంటూ ప్రశ్వాస. మనసులోనే ఓంకారాన్ని. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు రాపిడ్ చేసుకొని ఆడి చేతుల యొక్క నిలువెచ్చులు వేడి కళ్ళ మీద, ముఖం మీద పామి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాలు చాపు. ఒకసారి కాలు షేక్ చేసేసి రెండు కాళ్ళు ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి. స్లోలీ రిలాక్స్. సైక్లింగ్. రివర్స్. ఎడమ కాలు.
ఇప్పుడు కుడికాలు ముడిచి మోకాలు దగ్గరికి లాక్కొని తర్వాత మోకాలు కింద భాగాన్ని రొటేషన్. ఇది కూడా మోకాళ్ళ నొప్పికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. రివర్స్. ఎడమ కాలు రివర్స్. నెమ్మదిగా కుడికాలు ఎడమకాలు మీద ప్రెస్సింగ్. కాలు మార్చి ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టి ఇప్పుడు మళ్ళీ కుడి కాలు ముడిచి ఇట్లా తీసుకుని హిప్ దగ్గర మూమెంట్ ఇస్తూ రొటేషన్. తొడభాగాన్ని గుండ్రంగా తిప్పుతూ రివర్స్. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి హిప్ రొటేషన్. రివర్స్. ఈ విధంగా కాలు మడం కింద చేయి పెట్టుకో చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది ఈ రోజు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భద్రాసన సాధన. వీలైతే ఆసనంలో కూడా కూర్చోవచ్చు. వెన్నుపూస నిటారుగా, తల స్ట్రైట్ గా చూస్తూ ముందుకి. లుంబార్ రీజియన్, లోయర్ బ్యాక్ అంటారు కదా, అక్కడి నుంచి మనము స్ట్రెచ్ చేస్తూ ఉంటాం. ఈ మధ్యలో కూడా వీపు స్ట్రైట్ ఉండాలి, ఎక్కడ కూడా వంగకూడదు ముందుగానే. ఎంత వీలైతే అంత ఇట్లా సాధన చేస్తూ ఉంటే రోజు చక్కగా తొడలు ఇవన్నీ కూడా స్ట్రెచింగ్ జరుగుతాయి. తొడ కండరాలు కానీ వెన్నుపూస అన్నీ కూడా. స్లోలీ రిలాక్స్. ఇట్లా నెమ్మదిగా ప్రతిరోజు ఇట్లా సాధన చేస్తూ ఉండాలి. రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయి డైరెక్ట్ గా చక్కగా తలను తీసుకెళ్ళి పాదాల దగ్గర పెట్టేయాలి. పాదాలు లేదా నేల మీద. కటి సౌందర్యాసనం చేద్దాం. ముందుగా ఇలా కూర్చున్నాం కదా, ఓకే. పర్వతాసనం చేసేసి నడుముకు సంబంధించిన కూర్చొని చేసే విధానం చక్కగా ఇట్లా ఎడమ చెయ్యి కుడి మోకాలు మీద పెట్టేసేసి ఈ విధంగా రెండో చెయ్యి నడుము మీద ఇట్లా తిరగచ్చు. నిలబడి చేస్తాం కదా కటి సౌందర్యాసనం, అది కటి చక్రాసనం పొజిషన్స్. ఆ విధంగా ఇలా కూడా చేసుకోవచ్చు. చైర్లో కూర్చున్న వాళ్ళు చక్కగా ఈ విధంగా చైర్ని పట్టుకోవచ్చు. ఇప్పుడు నడుమి చేయి పెట్టాం కదా, వాళ్ళు చైర్ని పట్టుకోవచ్చు. ఒక చేయేమో ఇట్లా మోకాల మీద ఉంటుంది. ఒక్కసారి సర్పెంట్ బ్రీతింగ్. ఏదైనా నడుము ఇంకా కొంచెం పట్టేసినట్టున్నా క్లియర్ అయిపోతాం ఇట్లా ఈ భంగిమ.
పర్వతాసనం చేసేసాను. మోచేయి కూడా నేల మీద, కాలు పక్కనే స్ట్రెచ్. మెడ నొప్పులు ఉన్నవాళ్ళు, డెలికేట్గా ఉన్నవాళ్ళు, స్పైన్ కానీ సమస్యలు ఉన్నవాళ్ళు ఇంతవరకే. తల భుజం సపోర్ట్ తీసుకోండి, ఇంతవరకే ఉండాలి. మిగతా వాళ్ళు ఇంకొంచెం స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ కుడి మోచేయి కూడా కాళ్ళ పక్కనే, కుడి కాళ్ళ పక్కనే ఈ విధంగా స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. దీన్ని పర్వతాసనం అంటారు, కూర్చొని చేసే పర్వతాసనం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నా కాళ్ళు చాపి కటి సౌందర్యాసనం. నడుము దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్స్ కరగాలంటే 100 to 200 చేయాలి ప్రతిరోజు. థైరాయిడ్కి కూడా చాలా మంచిది. రెండు కాళ్ళ దగ్గర గ్రైండింగ్. నిన్న క్లాస్లో చెప్పినది ఎఫిషియన్సీ గురించి వచ్చి ఊపిరితిత్తుల ఎఫిషియన్సీ రివర్స్ చెప్పాను. 3 to 5 వచ్చి ఊపిరితిత్తులు, ఇది ఒకటి గమనించండి. 5 to 7 వచ్చి లార్జ్ ఇంటెస్టైన్. నిన్న యూట్యూబ్లో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా కరెక్షన్ చేశాను, అంటే టైమింగ్ రాశాను. కరెక్ట్ టైమింగ్ ఏంటనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం ఒక్కసారి అదొకటి గమనించుకోవద్దా, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సో 3 to 5 లంగ్స్ ఊపిరితిత్తులు, 5 to 7 వచ్చి పెద్ద ప్రేమ, పనితీరు బాగా మెరుగ్గా ఉండేది సమయం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా పూర్వోత్తానాసన పొజిషన్. స్లోలీ రిలాక్స్. వక్రాసనం. స్లోలీ రిలాక్స్. కాలు మర్చి చేయండి. స్లోలీ రిలాక్స్. పరివృత్త వక్రాసనం చేయండి. ఎడమ కాలు క్రాస్గా ముడిచి అవతలికి పెట్టాలి. కుడి చెయ్యి అదే ఎడమ చెయ్యి వెనకాల వెన్నుపూస నిటారుగా నేల మీద ఉంచాలి. వెనకాల ఎడమ చెయ్యి, కుడి చెయ్యి స్ట్రెచ్. ఈ కుడి చేతిని తీసుకెళ్ళి ఎడమ కాలు తొడ పక్కనే పెట్టాలి. కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. చాపిన కాలు యొక్క పాదం మన వైపుకి లాగి పెట్టి ఉంచాలి. స్లోలీ రిలాక్స్. కాలు మర్చి చేయండి. లివర్కి, ప్యాంక్రియాస్కి చాలా చాలా మంచిది. ఎడమ చేయి స్ట్రెచ్. కుడి కాలు పక్కన స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా గోముఖాసనలోకి వచ్చేయండి. చాపిన కాల్ని
ఇప్పుడు ఎడమ కాలుని ముడిచాలి కదా, దీన్ని కుడి కాలు యొక్క పెరుగు కింద పెడతాం. తర్వాత తొడల మధ్య గ్యాప్ లేకుండా గట్టిగా దగ్గరికి లాక్కుని పైన కాలుని నిలబెట్టాలి. పైన కుడి కాలు ఉంది, సో ఎడమ చేయి తీసుకోండి. ఎడమ చేతిని బాగా స్ట్రెచ్ చేసి మెలితిప్పి పట్టుకోవాలి. మెలితిప్పి కుడికాలు మడాన్ని ఎడమ చేతి పట్టుకున్నాం. ఇప్పుడు కుడి చేతిని నడుము మీద మెలితిప్పి. నేనేమన్నాను? గోముఖాసనం అన్నారు. గోముఖాసనం అన్నాను. ఓకే, అర్ధమర్చేది రాసు. స్లోలీ రిలాక్స్. డయాబెటీస్ వాళ్ళు తప్పనిసరిగా రోజు చేయాల్సిందే. అవసరమైతే 2-3 విడతలుగా కూడా చేయండి, ఎక్కువసేపు ఉండలేకపోతే. ఇప్పుడు ఎడమ కాలు పైన ఉంది కదా, ఎడమ చేయి వెనకాల నడుము మీదకి వెళ్తుంది. సో కుడి చేయి తీసుకోండి, ఆపోజిట్ చెయ్యి. కాలు ఏదైతే పైన ఉందో దానికి ఆపోజిట్గా ఉండే చెయ్యి స్ట్రెచ్ చేసి మెలిదిప్పి ఈ కుడి చేతితో ఎడమ కాలు మెడని పట్టుకొని ఎడమ చేయి నడుము మీద, ఎడమ భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూస్తూ వెన్నుపూస నిటారుగా ఉండాలి. ఈ విధంగా స్లోలీ రిలాక్స్. ఇప్పుడు గోముఖాసనం. ఎడమకాలు పైన ఉంది కదా, ఎడమ చేయి పైన, కుడి చేయి పక్క గుండా డైరెక్ట్గా ఇట్లా వెళ్ళిపోకూడదు, పక్కన చాప్ ఇట్లా, తర్వాత వెనక్కి తీసుకోవాలి చేతి. కలవకపోతే టర్కీ టవల్ తీసుకొని కూడా కలపడానికి ప్రయత్నం చేయాలి. చేయడం అయితే ఇంపార్టెంట్, ఎందుకంటే మనం చేయకుండా వదిలేస్తే ఇంకా గట్టిగా బిగుసుకుపోతాయి, కండరాలు ఫ్లెక్సిబిలిటీ ఉండవు. స్లోలీ రిలాక్స్. ప్రతిరోజు చేస్తుంటే మనకి బాగా ఈజీగా ఎక్కడ పట్టేయకుండా చాలా తేలిగ్గా చేసేస్తాం. కాలు మార్చి చేయండి. ఇప్పుడు కుడి కాలు పైన ఉంది కదా, కుడి చేయి పైన స్ట్రెచ్, ఎడమ చేయి పక్కకు ఉండాలి. 2 చేతులు ఇంటర్లాక్ చేసి వీపు వెనకాల పట్టుకోవాలి. దీనివల్ల చాలా లాభాలు, చేతుల్లో ఎక్స్ట్రా ఫ్యాట్స్ తగ్గుతాయి, భుజాలకి చాలా మంచిది, ఫ్యూచర్లో ఫ్రోజన్ షోల్డర్ రాకుండా కాపాడుతుంది. వీపు వెనకాలది ఎక్స్ట్రా ఫ్యాట్స్ మెయిన్ అవి ఫామ్ అవ్వకుండా కూడా బాగా ఆరోగ్యంగా ఉండడానికి. గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా మూలబంధం వేసుకుంటూ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మూలబంధం వేస్తూ ఉండాలి, ఖాళీగా ఉండద్దు. స్లోలీ రిలాక్స్. సోలార్ ప్లెక్సస్ చాలా ఆరోగ్యంగా తయారవుతుంది గోముఖాసనంలో. ఇట్లా స్ట్రెచ్ చేయడంలో నాభిస్థానం ఆరోగ్యం చాలా బాగా తయారైంది. ఆటోమేటిక్గా అరుగుదల సమస్యలు లేకుండా, అరుగుదల సమస్యలు లేనప్పుడు సప్తధాతువుల కింద మనం తీసుకున్న ఆహారము సప్తధాతువుల కింద చక్కగా క్వాలిటీగా మారుతుంది. ఆటోమేటిక్గా ప్రాణశక్తి బాడీలో చక్కగా ఉంటుంది. ఇట్లా ఇండైరెక్ట్గా చాలా చాలా ఉంటాయి. సో స్లోలీ రిలాక్స్. ఇట్లా కాలు మెడలకు కూడా అంతే, పొజిషన్లో ఉన్నప్పుడు మీరు మామూలు అప్పుడు కూడా భోజనం చేశాక కూడా చేసుకోవచ్చు. ఈ భంగిమలో కూర్చొని ఇట్లా కొంచెం ముందుకి వెనక్కి స్వింగ్ అవుతూ ఉంటే లోయర్ బ్యాక్ దగ్గర కూడా ఏదైనా నొప్పి ఉన్నా కూడా కొంచెం రిలీఫ్ వస్తూ ఉంటుంది. కాలు మెడలు పాదాలు కూడా చక్కగా ఇట్లా బెండ్ చేస్తున్నాం కదా, రిలీఫ్ వస్తూ ఉంటుంది దీనివల్ల. స్లోలీ రిలాక్స్. మండూకాసనం చేద్దాం. 2 చేతులు పిడికి దిగిచ్చి నక్కుల్స్ కలిపి నాభిస్థానం దగ్గర బ్రహ్మముద్ర అంటాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి లాగేస్తాం. ఛాతీ భాగాన్ని మోకాళ్ళతో ధరిస్తూ తల ఎదురుగా చూస్తూ
స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. మెడ నొప్పులు, వీపు నొప్పులు, వెన్ను నొప్పులు వల్ల మండుకాసం చాలా చూసి జాగ్రత్తగా చేయాలి, ఎక్కువ చేయకూడదు. డీప్ బ్రీతింగ్, రెండు అరచేతులు ఒక దాని మీద ఒకటి. బ్రీత్ అవుట్. పర్మనెంట్ గా చేయొద్దని ఎప్పుడు చెప్పు. మీ సమస్య తగ్గుముఖం పట్టిన తర్వాత మామూలుగా అందరూ మనుషుల్లాగే మీరు కూడా ప్రాక్టీస్ లో దిగిపోవాలి. ఇక చిన్ముద్ర కాలి గజ్జం దగ్గర. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు స్ట్రెచ్, శశాంకాసన్ పొజిషన్. శశాంకాసన్ చేయలేని వాళ్ళు ఉత్తాన మండలికాసన్ చేస్తూ ఉన్నారు. ఇట్లా రెండు చేతులు ఫోల్డ్ చేసి వీపు వెనకాల క్రాస్గా పెట్టి శ్వాసలు తీసుకుంటూ వదులుతాం. మిగతా వాళ్ళు శశాంకాసన్. బ్రెయిన్ కి ఆక్సిజన్ బాగా అందుతుంది. రెండు చేతులు మన కాలు పక్కగా తీసుకొచ్చి బాలాసన్ పొజిషన్, ఆకాశాన్ని చూస్తూ అరిచేతులు. స్లోలీ రిలాక్స్. ఎవరికైతే రాత్రిపూట నిద్ర రాక ఇబ్బంది పడుతూ ఉంటారో కంపల్సరీ శశాంకాసన్, బాలాసన్ చేయాలి. చేసినప్పుడు చక్కటి నిద్ర వస్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చాలా రోజులైంది అర్ధచంద్రాసనం చేద్దాం. మోకాళ్ళ మీద నిలబడండి. రెండు చేతులు కట్టుకొని శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేసి స్ట్రైట్. అగైన్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ స్ట్రైట్. వీలైతే ఉష్ట్రాసనం కూడా చేయొచ్చు. కొత్త వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయొచ్చు. బ్యాలెన్స్ తప్పితే ఇంకా చాలా ఇబ్బంది అయింది. సో అలవాటు ఉన్న వాళ్ళే చేయాలి ప్రాక్టీస్. ఎందుకంటే ఆన్లైన్లో చేస్తున్నాం కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది అయినా కరెక్షన్ చేయడానికి ఎవరు లేరు అక్కడ. సో అందువల్ల కొంచెం చూసి జాగ్రత్తగా చేయాలి. రెండు చేతుల ముందు నడుము పెట్టుకో. అర్ధ ఉష్ట్రాసనం అంటే ఒక చేతితో చేస్తున్నాం. కుడి చేయి స్ట్రెచ్, కుడి చేతితో కుడి కాలు మెడని పట్టుకోవాలి. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి పూర్తిగా చాపి డీప్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటూ వెనక్కి. ఎడమ చేతితో ఎడమ కాలు మెడని పట్టుకోవాలి. స్లోలీ రిలాక్స్. వెన్నుకి థైరాయిడ్ ప్రాబ్లంకి చాలా మంచిది. నెమ్మదిగా మోకాళ్ళ మీద నిలబడ్డాం కదా, మార్జలాసన్, అధోముఖ శ్వానాసన్ పొజిషన్. డీప్ బ్రీతింగ్. తల పైకెత్తి నడుము లోపలికి నొక్కి భుజాలు విశాలంగా స్ట్రెచ్ చేసి చేతులు స్ట్రైట్. శ్వాస వదిలేసి వెన్నుపూస నాచులాగా చేసి గడ్డాన్ని ఛాతీకి కాదు నాభిస్థలాన్ని చూస్తున్నట్లు. చాలా మంచి ఆసనం, బెస్ట్ ఆసనం, అందరూ చేయొచ్చు ఇది. శ్వాస తీసుకుంటూ అప్.
శ్వాస వదిలేసి గడ్డాన్ని చాపి కానిస్తూ నాభిస్థానాన్ని చూస్తున్నట్లు. అధోముఖ శ్వానాసన్ అంటాం. శ్వాస తీసుకుంటూ తలపైకి మార్జాలాసన్. రెండింటిని కలిపి మార్జాలాసన్ అధోముఖ శ్వానాసన్ అని చెప్తాం. బ్రేకింగ్. సెకండ్ పొజిషన్ చేద్దాం. ఎడమ చెయ్యి కుడి కాలు తలెదురుగా. స్లోలీ రిలాక్స్. కుడి చెయ్యి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు వీటిలోనే ఎన్నో వేరియేషన్స్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ మోడల్గా ఇట్లా కాళ్ళు ముడిచి ఇట్లా రొటేషన్ హిప్ రీజియన్కి చాలా చాలా మంచిది. తలెదురుగా చూస్తూ రివర్స్. ఇట్లా కాలు చాపి లేదా ఫోల్డ్ చేసి మీ కన్వీనియంట్ అన్నమాట చూసుకొని ఎంత అనేది చేసుకోవాలి. ఇప్పుడు కుడి కాలుతో చేద్దాం. రివర్స్. కొంచెంసేపు గమనించండి. మార్జాలాసన్ పొజిషన్లో ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. స్లోలీ రిలాక్స్. మళ్ళీ ఇప్పుడు మోకాల్ని ఎడమ మోకాల్ని వచ్చి ఇలా చాపాం కదా, ముందుకి వెనక్కి. తల మర్చిపోయి కొంచెం తిన దించుతాము. తల ఎదురుగా చూసుకుంటూ చేయండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి కాలు స్ట్రెచ్, ఫోల్డ్, ఫార్వర్డ్, మళ్ళీ స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. ఈ పొజిషన్లో మార్జాలాసన్ పొజిషన్లో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు లాస్ట్ ఇంకొకటి చేద్దాం. కాళ్ళు చాపేసి ఫోల్డ్, కుడి చెయ్యి ఎదురుగా, ఆల్టర్నేట్ చెయ్యి. ఈ పొజిషన్లోనే కుడి చేత్తో ఎడమ కాలు బటన్ వెళ్ళి పట్టుకోండి. తల ఎదురుగా చూస్తూ ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయండి. స్లోలీ రిలాక్స్. ధనురాసనం చేయలేని వాడు చక్కగా ఇలా మోకాళ్ళ మీద నిలబడి చేసుకోవచ్చు. ఇప్పుడు కుడి కాలు ఎడమ చెయ్యి స్ట్రెచ్. సెకండ్ పొజిషన్ లాగా ముందు ఈ పొజిషన్లో ఉండండి. తర్వాత ఫోల్డ్ చేయండి. కొంతసేపు ఆగండి. మళ్ళీ కొన్ని సెకండ్స్ బ్యాలెన్స్ వచ్చింది అనుకున్న తర్వాత నెమ్మదిగా ఈ విధంగా తల ఎదురుగా చూస్తూ చేయాలి. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. కపోతాసనం చేసేసేయండి. ఇవన్నీ హిప్ రీజియన్కి. పీసీఓఎస్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో రెగ్యులర్గా ఇవన్నీ చేయాల్సిందే. హిప్ రీజియన్ ఆరోగ్యంగా లేకపోతే మీకు గైనిక్ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ కంట్రోల్లోకి రావు. వజ్రాసనంలోంచి ఇలా నెమ్మదిగా ఒక కాలు చాపి రెండో కాలుని ఇట్లా బయటికి లాగాలి. తర్వాత పొజిషన్ కపోతాసనం ఉంటుంది.
సయాటిక సమస్య ఉన్న వాళ్ళు ఈ వాల్యూ చేయాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేయండి. ఇప్పుడు కాలు మార్చి చేయండి. కుడికాలు చాపాము, ఎడమ కాలు ఫోల్డ్ చేసాము. రెండు చేతుల్ని స్ట్రెచ్ పూర్తిగా ముందుకు చాపి నుదుటి భాగాన్ని నేల మీద పెట్టు. ఛాతీ భాగాన్ని మోకాలు తగిలిస్తూ పొజిషన్ ఇట్లా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. టైల్ బోన్ సమస్య సయాటిక వాళ్ళు కపోతాసనం చేసే విధానం ఇది. స్లోలీ నెమ్మదిగా రిలాక్స్. వజ్రాసనంలోకి వచ్చేయండి. ఇప్పుడు బోర్లా పడుకొని భుజంగాసన పొజిషన్స్ చేద్దాం. రెండు చేతులు ఛాతీకి ఇరువైపులో. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. చేతుల నేల మీదే. టైల్ బోన్ సమస్య సయాటిక ఉన్నవాళ్ళు చేయవలసిన భుజంగాసన్. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, చేతుల నేల మీదే ఉంటుంది. స్లోలీ రిలాక్స్. సర్పాసన్ పొజిషన్. రెండు అరచేతులు ఛాతీకి వైపులా. డీప్ బ్రీత్ ఇన్, ఛాతీ భాగము తల లిఫ్ట్, చేతులు కూడా చెవుల దగ్గరగా. వీలైనంత చేతులు పైకి లిఫ్ట్ చేసి థైరాయిడ్ మీద చక్కటి ప్రెషర్ పడుతుంది. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిలుతుల మీద. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ భుజంగాసనం ఇంకొక మోడల్. రెండు అరచేతులు ఒకదాని మీద ఒకటి గడ్డం దగ్గర. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, చేతులు స్ట్రైట్, తల పైకి చూస్తూ. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసేయండి. తిరిగి భుజంగాసన్. డీప్ బ్రీత్ ఇన్, రెండు చేతులు ఛాతీ పక్కనని. లిఫ్ట్, చేతులు స్ట్రైట్ ఉండాలి. ఆ తర్వాత మెడను కదిలిస్తూ నెమ్మదిగా ఎడమ భుజం మీదుగా కుడికాలు మెడను చూడండి. ఒక 4 శ్వాసలు అంతసేపు ఉండాలి. నెమ్మదిగా మళ్ళీ మెడను కదిలిస్తూ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూడాలి. నెమ్మదిగా మెడను కదిలిస్తూ రిలాక్స్. శలభాసనం చేసేసేయండి. పిడికిలు బిగించి కాలు గజ్జల దగ్గర. Deep breathing, left leg up, slowly release, right leg up, slowly relax, both legs up, slowly relax. కుడి చేయి ముందు, ఎడమ చేయి వైపు మీద
కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు ఇది. ఎడమ చేయి ముందు కుడి చేయి వీపు మీద డీప్ బ్రీతింగ్. ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనకాల మణికట్టు దగ్గర పట్టుకొని ఒక చెయ్యిని ఇంకో చేత్తో మణికట్టు దగ్గర పట్టుకోవాలి. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. కాళ్ళు నేల మీదే ఉంటాయి. ఛాతీ భాగం తల పైకి చూస్తుంది. చేతులు వీలైనంతగా స్ట్రెచ్ చేసి స్లోలీ రిలాక్స్. ధనురాసన్ పొజిషన్. ఇలా కాలు మెడల్ని అరిచేతులతో పట్టుకొని ఆసనం చేయలేని వాళ్ళు ఈ భంగిమలో ఇలా ఉండండి. డీప్ బ్రీతింగ్. ధనురాసన్ పొజిషన్. Slowly relax. Relax in Makarasana first position. Second position. మోచేతులు నిలబెట్టి అరిచేతుల్ని గడ్డం కింద పెట్టి స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వెల్లకిలో పడుకోండి. మోచేతులు ఫోల్డ్ చేసి అరిచేతుల్ని తల కింద పెట్టుకొని చేయొచ్చు. మామూలుగా చేయగలిగిన వాళ్ళు పూర్తిగా. మొత్తం వస్తుందండి. చేయి కట్ అవుతుందా? మోకాలు ముడిచి పాదం పక్కన పాదం, మోకాలు పక్కన మోకాలు జరగాల. కొంచెం లెఫ్ట్ తల కుడి వైపు. ఎవరైనా వీలైన వాళ్ళు చెప్పండి. చేయకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు. మైక్ అరచెయ్యి కట్ అవుతుంది మేడం. ఓకే అండి. రైట్ సైడ్ అరచెయ్యి కట్ అవుతుంది. అవును అదే. ఇప్పుడు సరిపోవచ్చు కదా మార్జిన్. చూస్తాను. సరిపోతుంది. ఇప్పుడు బాగానే ఉంది మేడం. సరే. పాదం మీద పాదం, మోకాల మీద మోకాలు పెట్టిన తర్వాతే రెండు చేతులు బాగా స్ట్రెచ్ చేసుకోండి. చూసుకోండి చేతులు స్ట్రైట్ గా ఉన్నాయా, ఎలా ఉన్నాయో లేదని. తలని ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పుతాము. కాళ్ళు ఇప్పుడు ఎడమ వైపు ఉన్నాయి కదా, సో తల కుడివైపు. అప్పుడే వెన్నుపూస బాగా ట్విస్ట్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య బాగా గ్యాప్ పెట్టేసుకోండి, కనీసం 2 అడుగులు. తర్వాత ఎడమ వైపు.
Slowly relax. Right side. Slowly relax. రెండు కాళ్ళు చాపండి. రెండు చేతులు ఇంకొకసారి 180 degrees చెక్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ ఇలా చేతులు చాపలేమనుకుంటే తల కింద ఇంటర్లాక్ చేసి పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. రైట్ లెగ్ ఎడమ చేతిలో పెట్టేయండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్ కుడి అరచేతిలో. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు మోకాళ్ళు ముడిచి. ఇంకా అలసట రాలేదు కాబట్టి ఒకసారి కాయకల్ప చేసేద్దాం. మళ్ళీ ఆసనాల్లో పూర్తిగా వెళ్ళిపోయాక కాయకల్పకు మరి టైం తీసుకుంటుంది కాబట్టి అసలు ఈసారి ఆసనాలు స్టార్ట్ చేసే ముందే వెలకిలో పడుకుండానే కాయకల్ప చేయాలి, గుర్తుపెట్టుకోండి. అశ్విని ముద్ర 1 2 3. యానస్ పట్టి బిగిస్తూ వదులు చేస్తూ ఉండాలి. వదులు చేయాల్సిన పని లేదు, బిగించడం వరకే నెంబర్ కౌంట్ చేసినప్పుడు. 4 5 6 7 8 9 10 11. అసుని ముద్ర వజ్ర శ్వాస. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. ఈ విధంగా అశ్విని ముద్రలు వేసుకొని ప్రస్తుతానికి కాయకల్ప తెలియని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కాయకల్ప ఈసారి ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పూర్తిగా అర్థమవుతుంది అసలు ఫిలాసఫీ ఏంటని. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మధ్యలో మీకు అలసట అనిపించింది అనుకోండి, ఈ వెల్లకిల పడుకొని వశిష్ఠ ప్రాణాయామం చేసేది కాసేపు. ఇలా మోకాళ్ళు ముడిచి ప్రశాంతంగా డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇక్కడ కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇది ప్రాణాయామం. దీనివల్ల ఉపయోగాలు అద్భుతమైన ఉపయోగాలు, మాటల్లో చెప్పేవే కాదు. ఇప్పుడు మనం చేసే ప్రాణాయామాలు కానీ ఇది కానీ టోటల్ వేగస్ నర్వ్ దాని యాక్టివేషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. వశిష్ఠ ప్రాణాయామం, టోటల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామాలు, మనం చేస్తున్న యోగాసనాలు. గట్ టు బ్రెయిన్, బ్రెయిన్ టు గట్ ఇంటర్ కనెక్షన్ వేగస్ నర్వ్ ఉంటుంది. సో వేగస్ నర్వ్ ఆరోగ్యంగా ఉంటే పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది, పొట్ట ఆరోగ్యంగా ఉంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మీరు గమనించే ఉంటారు, బాగా బాధ కలిగినప్పుడు ఏమీ తినబుద్ధి కాదు, బాగా సంతోషం వచ్చినా ఏమీ తినబుద్ధి కాదు కదా. పొట్టకి మన యొక్క మనసుకి అంత అవినాభావ సంబంధం ఉంటుంది బ్రెయిన్కి. సో బ్రెయిన్లో ప్రాణశక్తి ప్రవాహం జరిగినప్పుడే అది ఆలోచనల కింద మారి మనసు అవుతుంది. సో మనసు మన కడుపులో ఈ భాగం అంతా చాలా చాలా కనెక్షన్ ఉంటుంది. ఈ విధంగా మనం వశిష్ఠ ప్రాణాయామం చిన్ముద్ర పెట్టుకొని డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్. ఒక 10 నుంచి 20 శ్వాసలు చక్కగా పడుకొని కూడా ప్రాణాయామం చేసేసుకోవచ్చు. వేగస్ నర్వ్ యాక్టివ్ అవుతుంది. ఇలాగా మనసులో ఇవన్నీ గుర్తుపెట్టుకొని దేని లాభం ఎలా ఉంది అనేది ఒక్కసారి తెలిస్తే వదిలిపెట్టుకొని చేసుకుంటాం ప్రతిదీ. ఇప్పుడు సేతు బంధాసనం చేద్దాం. కాలు మడయాల దగ్గర పట్టుకోండి, నడుము ఛాతీ భాగం లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. కందరాసనం చేసేసేయండి. శ్వాస తీసుకొని శ్వాస వదిలాక పొట్టను లోపలికి లాగి
నడుము భాగం దగ్గర లిఫ్ట్ చేయాలి. అంటే నాభి స్థానం వెనకాల ఉంది కదా వెన్నుపూస, అక్కడే లిఫ్ట్ అవుతుంది. మిగతాదంతా వీపు, పిరుదులు అన్ని నేల మీదే ఉంటాయి. శ్వాస వదిలే తీసుకుంటూ వెన్నుపూసని మళ్ళీ నేలకేసి ప్రెస్ చేస్తాం. ఇంకొక 2 సార్లు చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంచి ఎక్సర్సైజ్. టెయిల్ బోన్ సమస్యలు వాళ్ళు చేతులు లేపలేరు వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. లోయర్ బ్యాక్ పెయిన్ కూడా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. డీప్ బ్రీతింగ్. శ్వాస వదిలేక లిఫ్ట్ చేస్తున్నాం. ముందు శ్వాస తీసుకుంటే కదా వదిలేది ఎలా అని తెలిసేది. అందుకనే డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, ఆ తర్వాతే నడుము లిఫ్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రిలీజ్ చేసి వెన్నుపూసని ప్రెస్ చేయండి నేలకేసి. టోటల్ నేలకి అలా టచ్ అవుతుందో లేదో ఒకసారి గమనించు. అనుమానంగా ఉంటే నేలకేసి బలవంతంగా ఇంకొకసారి ప్రెస్ చేయండి, ఇంటెన్షనల్గా చేయండి. ఇంకొకసారి చేద్దాం. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాస తీసుకుంటూ రిలాక్స్. ఇప్పుడు సయాటికాకు సంబంధించిన వ్యాయామాలు చేద్దాం. స్టార్ట్. 2 మోకాళ్ళు ఒకదాని మీద ఒకటి, రెండో కాలు కుడి కాలుని ఎడమ కాలు మీద పెట్టాం కదా. తర్వాత ఓకే, ఫస్ట్ ఇది కదా, ప్లస్ లాగా పెట్టండి. పాదాన్ని ఎడమ కాలు తొడ మీద పెట్టాం. 2 చేతులతోటి ఎడమ తొడ కిందగా చేతులు తీసుకొని ఇంటర్లాక్ చేసి ఎడమ కాలుని లిఫ్ట్ చేసి ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ ఇస్తాం. పైన ఉన్న కాలుతోనేమో కిందకి ప్రెస్ చేస్తున్నాం, కింద ఉన్న కాలునేమో మన వైపుకి లాగుతున్నాం. ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ ఇవ్వాలి. మీకు పిరుతులు, హిప్ రీజియన్ ఈ భాగాల్లో ప్రెషర్ గమనించవచ్చు. సయాటిక్ చాలా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. ఇది రెగ్యులర్గా చేయాలి. నార్మల్ వాళ్ళు కూడా చేయండి. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నా, స్పైన్కి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా ఇట్లా కాలు లిఫ్ట్ చేయడం అనేది ఆప్షన్. ఎడమ కాలు ఇప్పుడు నేను పైకి లాగి పట్టుకున్నాను కదా, ఇది ఆప్షన్ అన్నమాట. మీకు చేయగలిగితేనే చేయండి, లేకపోతే చక్కగా నేల మీద పెట్టేసేసి ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ ఇవ్వడమే. అంటే ఇట్లా కాలు నేల మీద ఉంచాం కదా, ఇప్పుడు ప్రెషర్ ఇవ్వండి. ఈ కాలుని నొక్కుతుండండి కిందకి, మళ్ళీ రిలీజ్ చేయండి. ఒక 30 to 40 seconds ప్రెస్, రిలీజ్. గమనించవచ్చు అసలు లుంబార్ రీజియన్లో మీకు చాలా సూతింగ్గా ఉంటుంది. నడుము నొప్పి ఉన్న మంచి రిలీఫ్ వస్తూ ఉంటుంది. తర్వాత కాలు మార్చి చేయండి. ఎడమ కాలు కుడి కాలు మీద, కుడి కాలు అంటే మోకాలు కిందగా తొడ భాగం దగ్గర పెట్టాలి. పెట్టేశాక 2 చేతులు కుడి తొడ కిందగా తీసుకోండి. ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయాలి కదా. మిగతా వాళ్ళు చక్కగా ఈ సమయాన్ని అంతా ఆసనం చేసే దానికి సద్వినియోగం చేసుకోండి. ఈ విధంగా ప్రెషర్ ఇస్తూ చేయాలి. కనపడదు ఇది. ఈ పైన ఉన్న కాళ్ళు కిందకి ప్రెస్ చేస్తున్నాం, కింద ఉన్న కాళ్ళు మన వైపు లాగుతున్నాం. ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ ఇవ్వడం వల్ల హిప్ రీజియన్ చాలా చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. లుంబార్ రీజియన్ లో కూడా మంచి రిలాక్సేషన్ వస్తుంది. సయాటికాకి కూడా చాలా మంచి వ్యాయామం. ఎప్పుడైతే పిరుదులు, హిప్ రీజియన్, తొడ భాగంలో కండరాలు ఫ్లెక్సిబిలిటీ వస్తుందో సయాటికా నర్వ్ మీద ప్రెషర్ తగ్గుతుంది. ఈ కండరాలన్నీ నొక్కుతుంటాయి, దానివల్ల నొప్పి వస్తూ ఉంటుంది. కండరాలు ఎందుకు నొక్కుతున్నాయి? అవి అవ్వాల్సినంత సంకోచ వ్యాకోచాలు అవ్వక, అవి వాటికి ఎక్సర్సైజ్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే రక్త ప్రసారం బాగా జరిగి
ఈ కండరాలు కూడా స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి ఉండి నరువు మీద ఎక్కువ ప్రెషర్ పెట్టుకుని ఉంటాయి. అది ఆ విధంగా సయాటిక్ నర్వ్కి మంచి రిలాక్సేషన్ వస్తుంది. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టేసాం కదా, కుడి చేతితో కుడి అరిచేతితో ఎడమ మోకాలు మీద పెట్టి కుడివైపుకు లాగండి. అలా ఆపోజిట్ డైరెక్షన్. లాగుతుంటామో ప్రెషర్ ఇస్తాం. ఎడమ మోకాలేమో అటు వెళ్ళనంటది, ఇదేమో ఆపోజిట్ గా ప్రెషర్ ఇస్తూ ఉంటుంది. కుడి చేయమో కుడివైపు లాగాలని చూస్తుంది. ఇట్లా ఆపోజిట్ గా చేయాలి ప్రెషర్ ఇస్తూ. చూసే వాళ్ళకి ఏం కనపడదు, ఏముంది కాలు మీద కాలేసారేమో పుట్టి చేయి పెట్టారు అక్కడ అనుకుంటారు. ఇప్పుడు ఎడమ అరిచేయి కుడి మోకాలు మీద పెట్టారు కదా, కుడివైపు ఎడమ వైపుకి లాగండి కాలుని. కుడి కాలేమో వెళ్ళదు, ఆపోజిట్ డైరెక్షన్ లో అది ఇటువైపు రావాలని చూస్తూ ఉంటాం. లోయర్ బ్యాక్ పెయిన్ కి పిరుదుల్లో ఇక్కడ ఎక్స్ట్రా మనకి మనకి కండరం ఉంటుంది కదా, పిరుదుల్లో కండరాలు, వాటికి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అలా ఆపోజిట్ డైరెక్షన్ పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా పవన్ ముక్తాసన చేసేసేయండి. రైట్ లెగ్ ఫోల్డ్ ప్రెస్. ఇక్కడ కానుకోండి నడురేపు వాళ్ళందరూ, మిగతా వాళ్ళు మాత్రం తల లేపి ముక్కుని మోకాలికి తగిలించండి లేదా నుదిటి భాగాన్ని. స్లోలీ రిలాక్స్. పాదం అనేది కన్వీనియంట్ చూసి పెట్టుకోండి. కొంతమంది ముందుకి చెప్తారు, కొంతమంది మన వైపు లాగమని చెప్తారు. ఏదైనా మన కన్వీనియంట్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. లెఫ్ట్ లెగ్ స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిల్లల కింద పెట్టుకోండి. బోత్ లెగ్స్ అప్. వెరికోస్ వెయిన్స్ వాళ్ళు ఈ భంగిమలో 90 degrees అంటారు, సుమారుగా 90 degrees. ఇలా పెట్టేసి 10 నిమిషాలు ప్రతిరోజు ఉండాలి. గోడ సపోర్ట్ తీసుకోండి అవసరమైతే. మామూలు వాటి డైరెక్ట్ గా చేయండి. గోడ సపోర్ట్ అనేది ఆప్షన్ వాళ్ళు చేయలేని వాళ్ళకి, చేయగలిగిన వాళ్ళు సొంతంగా చేయాలి. ఎప్పుడైనా యోగాలో సపోర్ట్లు తక్కువ తీసుకోవాలి. మన సొంత శరీరాన్ని మనం నమ్ముకోవాలి. బయట వేరే ఫారెన్ మెటీరియల్, ఫారెన్ సబ్స్టెన్సెస్ వాడకూడదు యోగాలో. ఫోల్డ్ పవన్ ముక్తాసన. ఇట్లా డోలన్. స్లోలీ. కాళ్ళు మళ్ళీ పైకి అలానే చాపుకొని కిందకి రిలాక్స్ అయితే పూర్తిగా టోటల్ రిలాక్సేషన్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిరుదు కింద పెట్టుకోండి. ఉత్తాన పాదాసనం చేసేసేయండి. పాదం మీద పాదం, ఈ పైన ఉన్న కాళ్ళు పక్కకు జరిపోయింది. రైట్ లెగ్ 1-1.5 అడుగు, అంతకు మించి ఎక్కువ హైట్ అయిపోద్ది. ఇది మొక్కల నొప్పులకు కూడా చాలా మంచిది. పొత్తి కడుపు దగ్గర కండరాలు ఆరోగ్యంగా తయారవుతాయి. డ్రైనింగ్ ప్రాబ్లమ్స్ కంట్రోల్కి వస్తాయి. ఇట్లా ఎన్నో లాభాలు. లెఫ్ట్ లెగ్ ఉత్తాన పాదాసనం చూడడానికి సింపుల్ గా అనిపించింది.
దీనిలో లాభం మామూలుగా లేదు. అంత అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. రెగ్యులర్ గా ఎక్కువ సేపు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. అర నిమిషం పాటు ఉండేటట్టు. స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్ అప్. Slowly relax. నెమ్మదిగా నౌకాసన పొజిషన్. రెండు చేతులు కాలు తొడల మీద డీప్ బ్రీతింగ్. స్లోలీ రిలాక్స్. మత్స్యాసన చేద్దాం. రెండు చేతులు కింద డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. Slowly relax. బాస్పట్లు వేసి సుప్త బద్ధ కోణాసనం. చాలా చాలా ఇంపార్టెంట్. లేడీస్ కంపల్సరీ చేయవలసిన ఆసనం. ఈ టైంలో పెల్విక్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. స్లోలీ రిలాక్స్. దీంట్లోనే ఇంకా ఎన్నో చేసుకోవచ్చు కదా, గుర్తుందా? హస్తపాద అంగుష్ట నాసికాసనం ఇవన్నీ చేసుకోవచ్చు. సమయాభావం వల్ల ఇప్పుడు మనం ఎక్కువ చేయలేకపోతున్నాం, ఎక్కువసేపు ఫోన్ చేయలేకపోతున్నాం. అది ఉండాలి, ఒక 1 minute అయినా ఉండాలి ఒక్కొక్క దాంట్లో. మళ్ళీ చెప్తుంది, ఎందుకంటే తెలియక ఏదో వేసేసి తీసేయడం అనుకుంటారని చెప్తున్నాం. స్లోలీ రిలాక్స్. ఎడమ కాళ్ళు లిఫ్ట్. ఎడమ చేత్తు పట్టుకుని, ఎడమ చేత్తో ఎడమ కాళ్ళు బొటన వేలు పట్టుకొని రెండో చేయము కాలు మడి దగ్గర పెట్టండి. ఇప్పుడు ఇట్లా పట్టుకున్న దాన్ని అల్ల లేపి బుక్కు తగిలించింది. ఈ కాలు బొటన వేలు. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా చేసుకోవాలి ప్రతిరోజు. అప్పుడే మెన్స్ట్రువల్ పెయిన్స్ రాకుండా ఉంటాయి, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు నెమ్మదిగా ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇంకా ఈ రోజుకి ఆపేసి సూర్య నమస్కారాలు కవర్ చేసుకుందాం. ఎడమ వైపు గుండా లేచి కూర్చోండి, లేచి నిలబడండి. సూర్య నమస్కారాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని మనం అవాయిడ్ చేయడానికి లేదు, ప్రతిరోజు చేయాలి. కంఫర్ట్ ఉంది కదా పొజిషన్. ముందుగా ఇక వార్మప్స్ ఆల్రెడీ జరిగిపోయి మనం ఆసనాలు చేసాం కదా, వాటిలో టోటల్ వచ్చేసింది. వార్మప్స్ ఇబ్బంది ఏం లేదు, మనం డైరెక్ట్ చేయొచ్చు. కాకపోతే న్యూరో మస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి చేశాక మనము సూర్య నమస్కారానికి వెళ్దాం. అది ఇంపార్టెంట్, కొంచెం ఊపిరితిత్తులకి చాలా మంచిది. మొదలు పెట్టండి. రెండు కాళ్ళు పక్క పక్కన, శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేసి డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్. రెండు చేతుల బాడీ కింద వైపులో శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి ఎదురుగా. కుడి చేయి 5 వేలు ముక్కల ముద్ర, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. రివర్స్. ఎడమ చేయి. రివర్స్.
కుడి కాలు కుడి చేయి ముందు, ఎడమ చేయి వెనకాల. స్లోలీ రిలాక్స్. కాలు మార్చండి. ఎడమ కాలు ముందు ఉంది, ఎడమ చేయి ముందు. రొటేషన్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఎదురు. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఎనర్జీ థాట్స్ అబ్జర్వ్ చేయండి. ఎక్కడెక్కడ శక్తి ప్రసాదం పంపించాలో, లేకపోతే ఎక్కడైతే వచ్చిందో, మెడ, భుజాలు, చేతి జబ్బ, ఇట్లా ఇవన్నీ గమనిస్తూ త్రూ వినిపగలరు. ఆధార చక్రం దగ్గర సంకల్పం చేస్తూ మిడిల్ గుండా శక్తి ప్రసారం అది సంస్కారం నుంచి చక్కగా యూనివర్సల్ ఎనర్జీ అంతా కూడా మన శరీరంలోకి వస్తూ ఉంటుంది. మిడిల్ గుండా వెళ్ళిపోకుండా ఏ భాగాలకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. సిటప్స్. రెండు చేతులు ఎదురు. నమస్కారం. రెండు చేతులు మోకాళ్ళ మీద, అరిచేతులు తల ఎదురుగా చూస్తూ రివర్స్ లో కూడా రొటేషన్ చేసేది. నడుము నుంచి వచ్చి ఎడమ కాలు, పాదాలు ఇంగ్లీష్ మీద గుర్తు. పాదాలు ఇట్లా టోస్ మీద, కాలు మెడాల మీద లేపుతూ ఆల్టర్నేట్. కాసేపు ఉండగలిగితే మంచిది, ఉండలేకపోయినా కంటిన్యూస్గా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇట్లా కాసేపు, మళ్ళీ ఇట్లా కాసేపు. నెమ్మదిగా ఇది అయిపోయింది కదా, చేసాం కదా. నెక్స్ట్ ఇంకేమన్నా మిస్ అయ్యామా? మెడది ఒకసారి చేద్దాం. మెడ ఎక్సర్సైజ్. అవును, మన అప్పర్ బాడీకి అసలు సూక్ష్మ వ్యాయామం మర్చిపోయాము. ఇంకా ఈ రోజు మిస్ అయినట్టే. ఇది చేయండి సార్ మెడకి. స్లోలీ రిలాక్స్. తాడాసనం చేసేసేయండి. స్ట్రెచ్. చూసారా అసలు ఎన్ని ఉన్నాయో చేసుకుంటే? 3 గంటలు వచ్చేటట్టుంది క్రాష్ పర్ఫెక్ట్గా మొత్తం రావాలంటే. తిరిగే తాడాసనం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు హెడ్ టు టో మొత్తం వచ్చేసినట్టు ఎక్సర్సైజ్. ఇంక ఇప్పుడు సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దాం. వీలైతే వాటర్ తీసుకోండి, వీలైతే కాదు తప్పనిసరిగా తీసుకోండి. వాటర్ తీసుకుంటే మీరు చాలా బాగా చేయగలుగుతారు సూర్య నమస్కారం. ఇన్స్టెంట్ గా మనకి ఎనర్జీ వస్తుంది వాటర్ తాగడం. నమస్కారం. ఓం తాడాసనం, 3 పాదాసనం, 4 ఫణీంద్రాసనం, 5 పర్వతాసనం,
6 అష్టాంగాసనం, 7 భుజంగాసనం, 8 పర్వతాసనం, 9 పనింద్రాసనం, 10 పాదహస్తాసనం, 11 తాడాసనం, 12 నమస్కారం. ఓం నమః. ఓం సూర్యాయ నమః. ఓం వాయువే నమః. ఓం కళాయ నమః. ఓం పుష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం హరిషే నమః. ఓం ఆదిత్యాయ నమః.
ఓం సర్వే నమః. లాస్ట్ ఓం అత్తాయ నమః. Last one. Om Bhaskaraaya Namaha. రిలాక్స్ అవ్వద్దు. ఆ సూక్ష్మ వ్యాయామాలు క్లియర్ చేసినాక ఎందుకు వదిలేయాలి వాటిని నిలబడి చేస్తాం. సూక్ష్మ వ్యాయామాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కాసేపు రిలాక్స్. ఒకసారి దీర్ఘ శ్వాస, దీర్ఘ ప్రశ్వాస, నార్మల్ అయిపోతుంది బాడీ. ఇంకొకసారి శ్వాస తీసుకుని డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ నిలబడి చేద్దాం సూక్ష్మ వ్యాయామం. ముందుగా రెండు చేతులు ఎదురుగా మళ్ళీ కట్ట దగ్గర పెట్టి అప్పర్ బాడీకి సంబంధించి సూక్ష్మ వ్యాయామం చేస్తున్నాం. ఫింగర్స్కి అన్ని డైరెక్షన్స్ లో చేయండి. 4 డైరెక్షన్స్ లో. అరిచేతులు బయట పెట్టి అరిచేతులు ఆకాశాన్ని చూస్తూ, అరిచేతులు నేలను చూస్తూ, ఫింగర్ జాయింట్స్ పిడికి బిగించి, మోచేతులు స్ట్రైట్ ఉండాలి. రివర్స్. రెండు చేతులు బాగా చాపి శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి. భుజాలు పక్కన, ఇవన్నీ కూడా భుజాలకు ఎక్కింది. భుజాల రొటేషన్. రివర్స్. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4. ఇంకొక 3 సెట్స్ చేయండి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తలని కంప్రెస్. ముద్దులు. కుడి కలుపు, ఎడమ కలుపు, మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. అప్ డౌన్ శ్వాస తీసుకుంటూ. లెఫ్ట్ రైట్. తలని భుజాలకు తగ్గిస్తుంది. స్ట్రైట్
పూర్తిగా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ లెఫ్ట్, నడుము చేతులు పెట్టి చేయండి. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. నడుము చేతులు ఎందుకు అంటే వెన్నుపూస బయట ఉంటుంది, వెన్నుపూస స్ట్రైట్ గా ఉంటుంది. మనం కాన్షియస్గా ఉంటాం. అలాగే ఇలా పెట్టి చేశారనుకోండి ఎక్కడికో వెళ్ళిపోయింది నడుము రకరకాలుగా, అంటే వెన్నుపూస స్ట్రైట్ గా ఉంది. అందుకోసమే ఇక్కడ చేతులు పెడితే కంట్రోల్ ఉంటుంది, కొంతమందికి తెలుస్తుంది. క్లాక్ యాంటీ క్లాక్, రివర్స్, slowly relax, నెమ్మదిగా. అంతే కదా, ఇంకా విషయం కళ్ళది తర్వాత ఈసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు కూర్చోండి. ధ్యాన ముద్రలో కాసేపు ప్రశాంతంగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చేసిన సూక్ష్మ వ్యాయామాలకు శక్తి ప్రసాదం వేళ నడుస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా ఎక్కువగా వైబ్రేషన్స్ కావాలి, అంటే ఇంకా తగ్గట్లేదు, ఎక్కువగా ఉందనుకుంటే 2 అరచేతులు ఆపరేట్ చేసుకోండి. ఒక 10 సార్లు చక్కగా భుజాలు, మెడ, కళ్ళు, ఫేస్ అంతా కూడా ఫామ్ చేసుకోండి. ఇలా ఇలా రబ్ చేసుకున్నప్పుడు ఈ ప్రాణశక్తి ఉద్భవిస్తుంది కదా, దీన్ని మనకి ఎక్కడైతే ఇబ్బంది అనిపించిందో ఆ ప్రదేశాల్లో పెట్టుకోవచ్చు. బ్రేక్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. విటమిన్స్ సుధా, కే సుధా, ఉమా మహేశ్వరి, జ్యోతిర్మయి దేవి, పద్మజయ, సులోచన, లలిత కుమారి, ధనలక్ష్మి, అనురాధ, పద్మావతి. క్లాస్లో నాటకానికి 10 మంది. అవసరం ఏం లేదు కదా. మెసేజ్ పెట్టారు కదా, అదొకసారి గుర్తు చేయమన్నారు. ఏం మెసేజ్ అంటే వైఎస్ఎస్ ఓకే ఓకే, అదే గ్రూప్ లో వైఎస్ఎస్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. కొత్త వాళ్ళు ఎవరైనా మెంబర్షిప్ కావాలి అంటే కూడా నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టినా, లేకపోతే గ్రూప్ ద్వారానే బెటర్, ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఓకే, ఆల్రెడీ గ్రూప్ లో మెంబర్స్ కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఓకే, నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు ఎలా అనేది చెప్తాను. అది ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా మెంబర్షిప్ తీసుకోండి. క్రియా యోగ దీక్ష అనేది అదృష్టం మీద ఆధారపడింది. అంటే మీకు నిజంగా ఆ యోగం ఉంటేనే క్రియా యోగ ఆ దీక్ష ఇస్తారు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ విషయం ఏంటంటే మిగతా వాళ్ళకి తెలియదు కదా, నేను ఇద్దరితో మాట్లాడాను. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే అసలు ఈ వైఎస్ఎస్ దీనికి సంబంధించి వైజాగ్ లో 3 రోజులు క్రియా దీక్ష దానికి సంబంధించిన ప్రోగ్రాంలు జరగబోతున్నాయి. గుంటూరులో ఇంతకుముందు జరిగింది, మీరు ఎవరు రాలేదు, కానీ మన వాళ్ళు ఒక 4-5 వచ్చారు ఆ రోజు, ఒకరోజు వర్క్ షాప్ కి. అదేంటంటే క్రియా యోగ ఇవ్వరు ఒకరోజు, దానికి 3 రోజులు ప్రోగ్రామ్ ఉన్న వాటిల్లోనే క్రియా దీక్ష ఇస్తారు. అది చాలా రేర్ గా, అది సంవత్సరానికి 1-2 జరుగుతాయి మన ఆంధ్రప్రదేశ్ లో. సో వైజాగ్ లో ఉంది ఇప్పుడు. అక్కడికి వెళ్తే మీరు మీ అదృష్టం ఉంటే కనుక క్రియా దీక్ష మీకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చాలా చిన్నవి ప్రశ్నలు అడుగుతారు, అవి లెసన్స్ లోవే. అంటే ఏమేమి చేస్తున్నారు అవన్నీ కావాలంటే డీటెయిల్ గా నేను తర్వాత
వాటి గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రిపేర్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. అవి టెక్నిక్స్ ఆల్రెడీ మీకు వస్తున్న లెసన్స్ లోనే జస్ట్ వైవా లాగా అడుగుతారు. వైవా అంటే తెలిసిందే కదా, ప్రాక్టికల్స్ లో మనకి క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఇది ఎలా చేసావు, ఇది ఎలా చేసావు అట్లా. అది కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది, ఏమి ప్రెషర్ పెట్టరు. ఎందుకంటే చదువు రాని వాళ్ళు, అసలు కనీసం వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఫ్రీగా దీక్ష ఇస్తారు. అక్కడ వాళ్ళు చూస్తారు, వాళ్ళకి అర్థమైపోతుంది వీరు ఏమాత్రం ఉన్నారు, అంటే యోగా రెగ్యులర్ గా చేస్తున్నారు లేదా, మెడిటేషన్ చేస్తున్నారు లేదా, ఇలాంటిది వాళ్ళు కొన్ని గమనిస్తారు అన్నమాట. వీళ్ళకి అర్హత ఉంది అనుకుంటే వాళ్ళకి క్రియ దీక్ష ఇస్తారు. ఇవ్వకపోయినా నష్టమేం లేదు, ఎందుకంటే ఆ క్లాసులు అటెండ్ అయితేనే కదా అక్కడ ఏమి. అసలు మీకు నిజంగా మాట్లాడితే మొదట 3 రోజుల్లో ఫస్ట్ 2 రోజులు చెప్పేవి అవే 3వ రోజు మీకు ప్రశ్నలు కింద వస్తాయి. కాకపోతే మనం ముందు ప్రిపేర్ అయ్యి కొంచెం ప్రాక్టీస్ చేసుకుని ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఇక్కడ మనం గమనించగలుగుతాం. అది వర్క్షాప్ లో వాళ్ళు చెప్తున్న దాని మీద దృష్టి బాగా వెళ్తుంది అనమాట, పర్ఫెక్ట్ గా అందుకుంటారు. మీరందరూ 99% మీ అందరికీ క్రియ దీక్ష, ఒకవేళ మీరు ఆల్రెడీ మెంబర్స్ అయితే తప్పనిసరిగా మీకు అందుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ లోనే ఉన్నారు యోగా. నాకు తెలియకుండా నేను వైఎస్ఎస్సి సంబంధించిన కొంత ఆ మెడిటేషన్ మీకు కూడా చెప్తూ ఉంటా. అది అంటే నాకు లోపల అలా ఫీల్ వస్తా ఉంటుంది కాబట్టి ఇంకా నేను అది చెప్తుంటాను. సో మీరేం కొత్తగా ఫీల్ అవ్వరు, అక్కడ చెప్పేవన్నీ మీకు తెలిసిన వాటిలాగే ఉంటాయి, భయపడాల్సిన పని లేదు. ఆ తర్వాత ఈ 3 రోజుల ప్రోగ్రామ్ అయ్యాక ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొకటి 2 రోజులు మనము విడిగా ఏదైనా అక్కడే ఉండి సైట్ సీన్ గా ఏదైనా అట్లా వెళ్ళి రావడం ప్లాన్ ఇట్లా అనుకుంటున్నాను. మీకు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు, ఎంతమంది రావాలనుకుంటున్నారు, అవన్నీ కూడా ఒక్కసారి మీరు గ్రూప్ లో డిస్కస్ చేయండి. ఇది బాగుందా, ఒక్క నిమిషము ఇది ఆఫ్ చేసేస్తాను రికార్డు.